सारी गौमा आए है दुखियारी गौमा संकट में ఎక్కడ కలిసాడు ఆయన ఎక్కడ కలిసామను నేను నారాయణరావు కలిసామా जैसे रोगों का ये मूत्र के जैसा एंटीबायोटिक नहीं है सर सर आज है हमारी పేరు పెట్టారట అన్ని కోయిన్సైడ్ नमो अस्तु भगवन् विश्वेश्वराय श्रीमन्महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय క్షీరాన్ని ఆయా కలశాలలో నిక్షిప్తం చేసి ఆ తర్వాత విజయదుర్గ అమ్మవారికి గోక్షీరంతో అభిషేకం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే అక్కడ చూస్తున్నటువంటి గోమాత ఏదైతే ఇప్పుడు మనం అక్షరాన్ని తీసుకుంటున్న తదుపరి గోవులను సంరక్షించుకున్నప్పుడు ఈ భూమాత సంతృప్తి చెందుతుంది. అందుకే జగన్మాత అయినటువంటి విజయదుర్గాదేవికి గోమాత యొక్క క్షీరాన్ని అభిషేకిస్తూ మాతలందరూ కూడా ఈ కార్యక్రమం మనకు సేపట్లో శాస్త్రంలో రాగానే ప్రారంభం. वंदे शंभुमापदं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्तं पद्मासनस्थं शशिधरमुकुटं बन्धवक्त्रं त्रिनेत्रं शूलं वक्त्रं जगत्स्तवारस्पुण्यदेशम् नमस्ते भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकण्यवाहवेश्रीनान्यधिकान्तपतये नमो नमः 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 सहमानाय इत्यादिनाभ्यादीनां पतये नमो नमः सुभाय शृङ्गिने सेनानां नमः विश्वेश्वरे गिरिचराय कुलञ्चानां पतये नमो नमः ईश्वद्योदन्वाभ्यस्तभो नमो नमः आदन्वानेभ्यः प्रदेवानेभ्यस्तभो नमो नमः आयुद्धभ्यो श्रुतस्तभो नमो नमः सुभ्यावित्यस्तभो नमो नमः आसीनेभ्यश्चयानेभ्यस्तभो नमो नमः सुभद्योदाकृतस्तभो नमो नमस्तुस्तभ्यो रावत्यस्तभो नमो नमः स्वराज्यस्तभावदिभ्यस्तभो नमो नमः श्रेभ्यो समुदिभ्यस्तभो नमः नमः आद्याजनो नमो हृदभ्योर्दयभ्यस्तभो नमो नमो ऋषयेभ्यः रथमदिभ्यस्तभो नमो नमः सेनानिभ्यस्तभो नमो नमः शत्रुभ्यसङ्ग्रहीतृभ्यस्तभो नमो नमः पक्षभ्योर्दगारेभ्यस्तभो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यस्तभो नमो निषादेभ्यस्तभो नमः पुष्पोदन्वभ्यस्तभो नमो नमः भूयेभ्यस्तनिभ्यस्तभो नमो नमः शक्त्यस्तभरिभ्यस्त उदितो श्री वेंकटाद्रि पंक्ति विजय उदितो श्री वेंकटाद्रि पंक्ति विजय उदितो श्री वेंकटाद्रि पंक्ति विजय देवकी देवी गर्भजननं मे गृहे वर्धनं
గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాం పాలనం ఏతద్భాగవత పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. నమోభ్యః శ్రీమతేభ్యః సౌరభే ఈభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గోమాత్రే నమః. విజయదుర్గాదేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి విజయదుర్గాదేవి నమోస్తుతే. హరి ఓం. ఇదే వేణుగా పెట్టండి. కార్యక్రమం అయిపోతే ఫోన్ స్టార్ట్ వేనండి చేస్తానండి పిండేటి అయితే ఇంకో ఆవును చూసుకొని తను పగిలిపోతారు వాళ్ళు ఏమండి మీకు తీయడం వస్తే ఇంకొక ఆవును చూసి ఒక్కొక్కరు తీయండి కావాలంటే ఒకదానికి నలుగురు తీసారు ఇది చెప్పండి ఒకేసారి చెప్తున్నారు అట్లా ఇప్పుడు వచ్చింది చూడండి లైన్ ఇప్పుడు చెప్తుంది లైన్లో కాదు అది కాదు పట్టుకుంటాం కూడా కుదిరింది ఇప్పుడు అయ్యా పట్టుకుంటాం ఇట్లా ఉండేప్పటికైనా వస్తుంది నమస్తే సార్ కూర్చోవాలి అది విన్నపం ఏమిటంటే ఇప్పుడు మీరు క్షేత్రానికి మన ధర్మాన్ని గుర్తు క్షేత్రానికి చేరే మాతృమూర్తులకు మరింతగా బాగా తెలుసు. తల్లి పాలకు గోవు పాలు శ్రేష్టం అని నేను రోజు తిరిగాను ఊరికి వెళ్ళాడు. అదే 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 మీకేం తగలేదు. బాధ్యతను కాదనకుండా పోషిస్తున్నది ఆ కోవలు
శ్రీధర్మపురి విజయదుర్గమ్మ ఈ వార్షిక ఉత్సవాలలో తమ జన్మకు మూలమైన జగన్మాతకు కృతజ్ఞతగా తమ పాలతో నైవేద్యం చేస్తున్నాయి ఈ గోమాతలు. అలా జన్మ కృతజ్ఞతకు పాటుపడుతున్నాయి. మానవ ధర్మాలలో కృతజ్ఞతా ధర్మం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ కృతజ్ఞత హృదయం లేకనే నేటి మనిషి జీవనపరంగా అశాంతితో అజ్ఞానంతో కుదించబడుతున్నాడు. అందుకు మెచ్చి మళ్ళీ మట్టి మొక్కలనిస్తుంది. అలాగే నీరిచ్చిన మేఘాలకు కృతజ్ఞతగా ఆవిరులు ఆలింగనం చేసుకుంటే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే అందుకు ఆనందించి సమస్త జీవకోటిపై తన వెలుగులతో వనమాలిక వేస్తుంది. ఇలా సృష్టిలో ఎక్కడ చూసినా కృతజ్ఞత సరళి కొనసాగు. తీరుబడి లేదంటూ ఆనందానికి దూరమైపోతున్నాడు. దైవాన్ని, దేశాన్ని, ధర్మాన్ని మరియు సమాజాన్ని వేరువేరుగా చూసుకుని అనేక ఇక్కట్ల పాలవుతున్నాడు. చేనేత చీరలు దేశవ్యాప్తంగా తెప్పించి అమ్మవారికి తల్లు ధ్యాన మందిర సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాం. సుందరకాండ భాస్కరరావు గారు. ప్రారంభం చేసిన వెంటనే నాకు అక్కడ గణపతి పూజ అయ్యింది అని వెంటనే తెలియజేయగానే ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సుందరకాండ భాస్కరరావు గారు. సాధ్యం కాదు కాబట్టి దయచేసి తల్లులందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని శనివారం ఈ రోజున గోపూజ చేయడంతో పాటు గోవులకు ఆ తెలగపిండి నువ్వుల పిండిని తినిపించడం కూడా చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి విషయంగా మీరు గుర్తుంచుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి కొద్దిసేపట్లో నిర్మల గారి యొక్క బృందం ఇక్కడికి రానున్నారు. వారు వేదం చదువుతూ ఉండగా వచ్చి మీరు అభిషేకం చేస్తూ ఉండగా వాళ్ళు ఇక్కడ వేద పారాయణ చేస్తూ ఉంటారు. ఆ అభిషేకం చేసినటువంటి అనంతరం అక్కడ వేదిక ముందు ఉన్నటువంటి కుర్చీలలో భక్తులందరూ కూడా ఆసీనులైతే తదుపరి కార్యక్రమాలు చిన్న చిన్న అసౌకర్యాలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాం మనం, అన్ని అందుబాటులో లేనటువంటి చోట్ల అటువంటి చిన్నవి ఏదైనా ఉన్నా కార్యక్రమంలో ఏదైనా చిన్న చిన్న మీకు ఇబ్బందులు కలిగినా ఓం మహాభూగాయ నమః సర్వం విశ్వాభూతాన్యాపత్రానాభాపుష్వాపున్నమాపుండద్వాపసంప్రారాప విరారావస్వరారావస్తందాపుస్యాముచ్యావేదుగుస్యామ సర్వాదేవతా ఆవోభూర్భవస్వరాభవో ఆకలసే శుద్ధావదే పవిత్రే ప్రతిష్టతే ఉత్తేరీకే సువర్తతే అతిత్రేసు ఓమరుద్రాలు అన్నప్రాదిసేదివో శ్రీకలసే రుద్రాది దేవత ఆరాక్ష త్రిభోజారి సంపూజ్య చేనోదగే శివరామకృష్ణారావు మల్లీశ్వరి సహకుటుంబానాం రేచర్ల గోత్రోద్భవస్థ రాజశేఖర్ మంజులా సహకుటుంబానాం చెరుకురోళ్ళ గోత్రోద్భవస్థ చంద్రశేఖరరావు సత్యవాణి సహకుటుంబానాం చెరుకురోళ్ళ గోత్రోద్భవస్థ శ్రీనివాస్ గీతాశ్రీ సహకుటుంబానాం ఆరురోళ్ళ గోత్రోద్భవస్థ గోపీనాథ్ సహకుటుంబానాం గోత్రోద్భవస్థ పురంధర్ బసవేశ్వరి సహకుటుంబానాం తుమాటి గోత్రోద్భవస్థ కోటిజ సహకుటుంబానాం బురజపాల గోత్రోద్భవస్థ రాఘవేంద్రరావు అమల కుమారి సహకుటుంబానాం ఉల్లట్ల గోత్రోద్భవస్థ పుల్లారావు వైదేహి సహకుటుంబానాం పరికట్ల గోత్రోద్భవస్థ రాజశేఖర్ ధర్మకర్తశ్రీ నీలాశ్రీలక్ష్మి సహకుటుంబానాం శ్రీవత్స గోత్రోద్భవస్థ పట్టాభి వరలక్ష్మి సహకుటుంబానాం హరిత గోత్రోద్భవస్థ మధుమతి సహకుటుంబానాం సహకుటుంబానాం పమిడిపల్లి గోత్రోద్భవస్థ మధుసూదనరావు బుజ్జమ్మ సహకుటుంబానాం విజయకృష్ణ మధుమతి దత్తాత్రేయ విజయకృష్ణ ధర్మపత్ని మధుపతి చిరంజీవి దత్తాత్రేయ సహకుటుంబానాం మహేష్ మారుట్ల గోత్రోద్భవస్థ మహేష్ ధర్మపత్ని సర్వదేవ స్వరూపిణి గాం లోకజననీ జన్మ జరా వ్యాధి నికృష్టని శ్రీ గోమాత్రే నమః ధ్యానం సమర్పయామి. అమ్మా నీకు ధ్యానం చేసుకున్నాను. ఆగచ్చ దేవి కళ్యాణి శుభాం పూజా గృహాణ చ వత్సేన సహితాం త్వామహం దేవి ఆవాహయామహ్యం శ్రీ గోమాత్రే నమః అనండి. ఆసనం సమర్పయామి. అందరినీ నిలబెట్టాం. మాత్రే నమః అనండి. పాద్యం సమర్పయామి. మీ దాసులో
సర్వదే గృహాణాభ్యం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే మమ పాపం వ్యపోహతు శ్రీ గోమాత్రే నమః యాచ దేవేశ వ్యవస్థిత ధేను రూపేణ సా దేవి. ఆమె మళ్ళీ నీళ్లు చిలకరించండి, స్నానం చేయించండి గోమాతకి. ఆచ్ఛాదనం గవేదజ్జాం సమ్యక్ నమః. ఓం కృష్ణ ప్రేమ వివర్ధిన్యై నమః. ఓం కమనీయాయై నమః. ఓం కామధేనవే నమః. ఓం కళ్యాణ్యై నమః. విష్ణురూపిణ్యై నమః. విష్ణురూపిణ్యై నమః. వశిష్ఠపూజితాయై నమః. వశిష్ఠపూజితాయై నమః. ఓం శిష్టాయ నమః. శ్రేష్ఠాయై నమః. ఓం శిష్టేష్టాయ నమః. కామధుహే నమః. ఓం శిష్టకామధుహే నమః. దీపసేవితాయై నమః. ఓం దిలీపసేవితాయ నమః. దివ్యాయై నమః. ఓం దివ్యాయ నమః. పురకావితవిష్టపాయై నమః. ఓం పురకాలికవిష్టాయ నమః. బ్రహ్మాకరసముద్భూతాయై నమః. ఓం బ్రహ్మాకృతసముద్భావై నమః. తదాయై నమః. సవత్సాయై నమః. ఓం సవత్సాయ నమః. సపాయై నమః. ఓం స్వరూపాయ నమః. రూపాయై నమః. ఓం బహురూపాయ నమః. అచ్ఛాయై నమః. ఓం అక్షాయ నమః. పుష్ట్యై నమః. ఓం పుష్ట్యై నమః. స్వధాయై నమః. ఓం స్వహాయ నమః. మేధాయై నమః. ఓం మేధాయ నమః. బుద్ధ్యై నమః. ఓం బుద్ధ్యై నమః. సిద్ధ్యై నమః. ఓం సిద్ధ్యై నమః. స్మృత్యై నమః. ఓం సృజ్యై నమః. ఓం దృత్యై నమః. దృష్ట్యై నమః. కాంత్యై నమః. ఓం కాంత్యై నమః. లక్ష్మీ నమః. ఓం లక్ష్మీ నమః. మహామాయాయై నమః. ఓం మహామాయాయై నమః. దేవాదివందితాయై నమః. మహాదేవాది మాత్రే నమః. గోమాత్రే నమః. అలాగే మీకు ఆ ప్రమిదలో కర్పూరం పెట్టబడి ఉంది. ఆ కర్పూరం వెలిగించి గోమాతకు హారతి ఇవ్వండి. అక్కడ దగ్గరలో అగ్గి పెట్టేదైనా ఉంటే అందించండి. కర్పూరంతో హారతి ఇవ్వండి.